అందరికీ ఒక సామెత చెప్తా. చేతులు కాలిన తర్వాత చెప్పండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? అంతే కదా, అవునా లేదా? అట్లాగే గంజాయి తీసుకున్న తర్వాత కేసుల్లో దొరికి జైలుకు పోయి శిక్ష పడిన తర్వాత నేను మారాలి అనుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సో ఉన్నది కాబట్టి ఈరోజు మన పోలీసు వారు ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే దీని యొక్క పర్యవసనాలు నష్టాలు అనేవి మీ అందరికీ ముందే చెప్పి మీ అందరిలో ఒక చైతన్యం కలిగించి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అనేది ముఖ్య ఉద్దేశం. అవునా లేదా? వినపడట్లా? చివరా అటువైపు ఓకే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. అంటే డ్రగ్స్ వల్ల కోతులు వచ్చాయండి. డ్రగ్స్ వల్ల ఈ గంజాయి తాగడం వల్ల నా సొంత క్లాస్మేట్ ఒకరు, అంటే ఆయనకి ఒక కథ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీలాగే మేము కూడా జెడ్పీహెచ్ స్కూల్లోనే చదివాము. వాళ్ళ నాన్న ఆటో తోలేవాడు. ఆటో తోలి డబ్బులు సరిగ్గా సరిపోక జెడ్పీహెచ్ స్కూల్లో అప్పుడు చదివించడం జరిగింది. మీలాగా యూనిఫామ్ సరిగ్గా ఉండేది కాదు, మీలాగా మధ్యాహ్న భోజనం ఉండేది కాదు, ఏవి వసతులు ఉండేవి కాదు ఆ టైంలో. అయినా కూడా ఆ అబ్బాయి చాలా కష్టపడి చదివేవాడు. ఎంతవరకు చదివేవాడు అంటే మా ఇద్దరం పోటాపోటీగా చదివేవాళ్ళం. అయితే ఇద్దరి మధ్యలో చివరికి 10th క్లాస్లో అతనికే ఎక్కువ మార్కులు వచ్చినాయి. అతనికి ఆ టైంలో ఇప్పుడు గ్రేడ్స్ వచ్చినాయి కదా, అలా ఉండేది కాదు. 600 మార్కులకి 580 మార్కులు వచ్చి అతను స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది అతనికి. అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చదివితే స్టేట్ లెవెల్లో మన ప్రతిభను నిరూపించవచ్చని ఆ అబ్బాయి నిరూపించాడు. తర్వాత వృత్తిరీత్యా వాళ్ళ ఫాదర్ ఏమంటే ఇంకా ఇక్కడైతే డబ్బులు ఏమి సరిగా రావట్లేదు, విశాఖపట్నం వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. అక్కడ మరి అంత డబ్బులు లేవు కాబట్టి కొంచెం స్లమ్ ఏరియాలో ఉండడం జరిగింది. రోజు కాలేజీకి ఆయన బస్సులో వెళ్ళడం జరిగింది. ఆ టైంలో కొంతమంది ఫ్రెండ్స్ అతనికి, అది ఫ్రెండ్షిప్ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్ తయారయ్యారు. స్టార్టింగ్లో ఏమైందంటే బయటికి తీసుకువెళ్ళారు. వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత ఒక సిగరెట్ లాంటిది గంజాయి ఇచ్చారు. ఇస్తే గంజాయి వల్ల తనకి తెలియదు అప్పటికి, ఇది గంజాయి అంటే సిగరెట్టే కదా, అందరూ తాగుతున్నారు, నేను తాగితే తప్పేంటి అనేసి అనుకొని, కానీ అయినా కూడా చాలామంది అంటారు కదా సిగరెట్ తాగకూడదని. ఈయన కూడా తాగలే. ఫస్ట్ సారి తాగలే, రెండోసారి అట్లాగే ఫ్రెండ్స్ తీసుకెళ్లారు, తాగలేదు. మూడోసారి ఏమైందంటే ఒకరోజు ఎగ్జామ్ పెట్టారు. ఎగ్జామ్ పెడితే అనుకోకుండా జ్వరం వచ్చి మార్కులు తక్కువ వచ్చినాయి. మార్కులు తక్కువ వస్తే ఏం చేశారు, ఆ టైంలో మళ్ళీ వీడిని ఫ్రెండ్గా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆ ఫ్రెండ్స్ ఏం చేశారు, సిగరెట్ లాంటి గంజాయి ఇచ్చారు. గంజాయి ఇస్తే ఫస్ట్లో తాగాడు. ఆ రోజు అతనికి ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చాయన్న బాధ అనేది పోయింది. కానీ అది శాశ్వతం కాదు కదా. అలాగే 2-3 సార్లు అలా తీసుకెళ్ళి అతనికి అలవాటు అయిపోయింది. సరే, అలవాటు అయిపోయిన తర్వాత రోజు ఫ్రెండ్స్ మనకి గంజాయి ఇవ్వగలరా? ఇవ్వలేడు కదా. సో అందుకు వాడు ఇంట్లో నాన్న జేబులో డబ్బులు దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. అది వాళ్ళ నాన్నకి వచ్చేదే రోజుకి 100-200 రూపాయలు. ఆ సమయంలో ఆ 100-200 రూపాయల్లో ఇతన్ని తీసుకెళ్ళిపోతే ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయేసరికి వాళ్ళ నాన్నలు అందరూ కూడా వాడిని దండించి ఇంట్లో పెట్టి లాక్ పెట్టేశారు. ఏం చేశారు? లాక్ చేశారు. అయినా కూడా ఒకసారి భోజనం వాళ్ళ అమ్మ ఇద్దామని ఇలా పెడుతుంటే, వాళ్ళ అమ్మ భోజనం తీసుకెళ్తామని ఇస్తుంటే అది తోసుకొని బయటికి పారిపోతాడు. ఎందుకంటే డ్రగ్స్కి, ఆ గంజాయికి అలవాటు అయిపోయినాడు. ఏమైపోయాడు? అలవాటు అయిపోయాడు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ నాన్న డబ్బులు జాగ్రత్తగా ఎక్కడ చూపించకుండా దాచేసాడు. అయితే మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈయన ఏం చేశాడంటే ఆడవాళ్ళ దగ్గర ఉన్న మెడలో గొలుసులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. దొంగతనం చేస్తూ మళ్ళీ పోలీసులకు పట్టుబడ్డాడు, జైలుకి పోయాడు. జైలుకి పోయి అలాగే మళ్ళీ జైలు నుంచి వచ్చినా కూడా ఆపలా. ఒకసారి గంజాయి మత్తులో బైక్ డ్రైవ్ చేస్తూ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాడనమాట. ఏమయ్యాడు? గంజాయి అయితే చనిపోయాడు, యాక్సిడెంట్లో మత్తులో చనిపోయాడు. సరే, అతను చనిపోతే చనిపోయాడు ఏదోలే అని వదిలేస్తే
వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి వాడిని బాగా చదివించాలనే ఉద్దేశంతో వైజాగ్ కూడా వచ్చి అతను కూడా చనిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి. వాళ్ళ అమ్మేమో పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోద్ది. వీళ్ళిద్దరు చచ్చిపోయేసరికి చెల్లి అనాథాశ్రమంలో పెడతారు. చూసారా, ఒక గంజాయి తాగడం వల్ల పిల్లోడు చనిపోయాడు, వాళ్ళ నాన్న చనిపోయాడు. ఎవరు చనిపోయారు? కొడుకు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, తల్లి మెంటల్ హాస్పిటల్లో ఉంది, చెల్లి ఎక్కడుంది? గంజాయి అనేది మనము తీసుకోకూడదు.